హలో నమస్తే. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణం, కుంభకోణం అంటేనే కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆ పార్టీని స్కామ్గ్రెస్ పార్టీ అంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్కాముల చరిత్రను, వాళ్ళ స్కాముల అలవాటును మొత్తం తెర మీదకి తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దుతున్నారు. ఈరోజు తెలంగాణలో ఏమవుతుంది? ఏ మూల చూసినా స్కామ్, ఏ డిపార్ట్మెంట్ చూసినా స్కామ్, ఎక్కడ చూసినా స్కామ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుపెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ ఎవరికి వాళ్ళు స్కాముల మీద స్కాములు చేస్తున్నారు. పైసలు సర్దుకోవడం ఒకటే పనిగా పెట్టుకున్నారు. రైతులకు ఇస్తేందుకు పైసలు లేవు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేసేందుకు పైసలు లేవు. కానీ వాళ్ళు మాత్రం ఎక్కడికక్కడ భూముల మీద, కాంట్రాక్టుల మీద బొగ్గు కుంభకోణం, ఆఖరికి సింగరేణిలో కూడా కుంభకోణం చేసిండు. ఒకసారి మనం చూసినట్టయితే వీళ్ళ స్కామ్ల విలువ, ఒక్కొక్క స్కామ్ విలువ గత 2-3 వారాలలో బయటపడ్డ స్కామ్ల విలువ అనేది మిగతాది వేరే, మిగతా ఏమైనా అయిండొచ్చు. కానీ గత 2-3 రోజుల కింద నుంచి బయటపడ్డ స్కామ్ల విలువ, సింగరేణి బొగ్గు కుంభకోణం దాదాపు 1600 కోట్ల రూపాయల విలువైన బొగ్గు మాయమైపోయింది, గాలికి ఎగిరిపోయింది. ఎక్కడ పోయిందో తెలియదు, ఎవరు అమ్ముకున్నారో తెలియదు. కానీ ఆ దాని విలువ మాత్రం 1600 కోట్ల రూపాయలు. అట్లాగే స్కూళ్ళల్లో యూనిఫారాలు కానీ, లేకపోతే బూట్లు కానీ, బెంచీలు కానీ, మిగతా ఇట్లా అనేక రకాలుగా వచ్చే టెండర్ల విలువ 3000 కోట్ల రూపాయలు. అట్లాగే రాయదుర్గం భూములు, ఈరోజు మనం చూసినాం. రాయదుర్గం భూముల్ని ప్రభుత్వం హైదరాబాద్లో వాళ్ళకున్న భూముల్ని, ప్రభుత్వానికి ఉన్న భూముల్ని, ప్రజల ఆస్తులైన భూముల్ని ఎక్కడికక్కడ అమ్ముకుంటుంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అమ్ముకుంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు లేవు, కాంట్రాక్టర్లకు ఇస్తేందుకు పైసలు లేవు. కాంట్రాక్టర్లకు ఇస్తే కమిషన్లు వస్తాయి. కాబట్టి కాంట్రాక్టర్లకు ఇస్తేందుకోసం ఆ పైసల్ని అమ్ముకునే, ఆ భూముల్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈరోజు ఏమైంది? ఆ రాయదుర్గం భూములు దాదాపు 5 ఎకరాల భూమి, 5 ఎకరాల భూమి, సర్వే నంబర్ 83.1లో 5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలమేసి అమ్మే ప్రయత్నం చేసింది. ఆ వేలం వేసినప్పుడు ప్రభుత్వానికి ఎంత? దాదాపుగా 237 కోట్ల రూపాయలు ఒక్క ఎకరానికి ప్రభుత్వానికి ఆ భూమి వచ్చింది. ఆ వేలంలో ఆ భూమిలో ఆ ధర వలికింది. కానీ ఈరోజు తెలంగాణ హైకోర్టు ఆ భూముల వేలం మీద స్టే విధించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ భూములు మాకు ప్రభుత్వం ఇంతకు ముందు ఇచ్చింది, పైసలు తీసుకొని ఇచ్చింది. ఇప్పుడు మీరు ఆ భూములని ఆక్షన్ వేయడానికి వీలు లేదని హైకోర్టును, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును అప్రోచ్ అయింది. హైకోర్టు ఆ భూముల మీద 3 వారాల పాటు స్టే విధించింది. ఆ భూముల విలువ మొత్తం 1000 కోట్ల పైన ఉంటుంది. 1000 కోట్ల పైన విలువైన భూముల్ని అమ్ముకునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నానికి తాత్కాలికంగా హైకోర్టు అడ్డుకట్ట వేసింది. అట్లాగే మనం చూసినాం ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి ఆయనకు తోచింది మాట్లాడుతున్నాడు. ఎల్ఎన్టీని బెదిరించి లార్సన్ అండ్ టోబ్రో మెట్రో రైలు నడిపిస్తారు హైదరాబాద్లో. మెట్రో రైలు వాళ్ళు ప్రారంభిస్తున్నందుకు కోసం గాను ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ పీపీపీ, ఈ పీపీపీ మోడ్లో ఎల్ఎన్టీకి మెట్రో నడిపించుకోవడానికి హైదరాబాద్లో అవకాశం వచ్చింది. ఆ మెట్రోకు అనుసంధానంగా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు అవన్నీ పెట్టుకోవడం కోసం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇది 2007లో ప్రారంభమైంది మెట్రో. 2007 ప్రారంభమై 2014 వరకు ఒక 20-25% పనులు మాత్రమే చేసి తెలంగాణ నెత్తిన పెట్టిపోతే, తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసి జాతికి అంకితం చేసింది. అట్లాంటి ప్రాజెక్ట్ నుంచి ఎల్ఎన్టీని వెళ్ళగొట్టిండు. ఎల్ఎన్టీని ఎందుకు వెళ్ళగొట్టిండు? ఎల్ఎన్టీకి ప్రభుత్వం అప్పుడు దాదాపు 30,000 కోట్ల రూపాయల, అంటే ఈరోజు 30,000 కోట్ల రూపాయల విలువైన భూమిని, ఈ 30,000 కోట్ల రూపాయల సంఖ్య మేమెవరమో చెప్తలేరు, నేను చెప్తలేను, టీ న్యూస్ చెప్తలేదు. ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నోటి వెంట అనేక సార్లు ఎల్ఎన్టీకి 30,000 కోట్ల భూములు ఉన్నాయి, వాళ్ళకు 15,000 కోట్లు ఇచ్చేసి పంపించేసేస్తే మనకి ఇంకా 15,000 కోట్లు మిగిలినట్టు అవుతుంది. ఆ 30,000 కోట్ల భూముల మీద రేవంత్ రెడ్డి కన్నుబడ్డది, 30,000 కోట్ల రూపాయల భూముల మీద. ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు కాంట్రాక్టర్లు, నారాయణపేట్ కోడంగల్ ఎత్తిపోతల పథకం, ఆ ఎత్తిపోతల పథకం కాంట్రాక్ట్ని 2 వంచుకున్నారు. ఒకటి రేవంత్ రెడ్డి
వరుసకు బావమరిదేట ఆయన, ఇంకొక ఆయన పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్. వీళ్ళిద్దరు కూడా సగం సగం కేకును కోసినట్టుగా కోసి ఆ ప్రాజెక్ట్ని పంచుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీల కుంభకోణం. ఈ కుంభకోణాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుంటే, తెలంగాణ ప్రజలు దీని మీద చర్చించుకుంటుంటే, తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని బరాబర్ నిలదీసి అడుగుతుంటే భయం పుట్టుకుంది రేవంత్ రెడ్డికి, భయం పుట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. ఎప్పటికప్పుడు ఈ భాగోతాలకు సంబంధించిన నివేదికలన్నీ కూడా కేంద్రానికి పోతున్నాయి. వాస్తవానికి ఈ కార్యక్రమాలన్నింటికీ ఇతర మంత్రివర్గ సభ్యులతోటి సంబంధం లేనట్టుగా ఉంది. ఎందుకంటే ఇన్ని ఆరోపణలు వస్తుంటే వాళ్ళు ఎవరూ కూడా స్పందిస్తలేరు. ప్రభుత్వం పైన ఇన్ని ఆరోపణలు వస్తుంటే స్పందిస్తలేరు. వాళ్ళకు అనిపిస్తుంది మంత్రులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు, ఇది రేవంత్ రెడ్డి సృష్టించుకున్న సమస్య, ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న స్కాములు, ఈ రేవంత్ రెడ్డి ఆ తలనొప్పి భరిస్తారు, మాకు సంబంధం లేనట్టుగా ప్రతి ఒక్క మంత్రి కూడా మాట్లాడుతున్నారు. ఇదే కాకుండా 1,00,000 కోట్ల రూపాయల విలువైన హిల్ట్ భూముల స్కాములు, దాదాపు వీళ్ళ లెక్కలు మొత్తం తీస్తే ఇప్పటివరకు 2,00,000 కోట్ల రూపాయల విలువైన స్కాములు వీళ్ళు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిండ్రు? 2,00,000 కోట్ల రూపాయల విలువైన స్కాములు చేసింటే 4,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లోనే 4,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు. వీళ్ళు చేస్తున్న స్కాములు మాత్రం 2,00,000 కోట్లు దాటిపోయినాయి. ముఖ్యమంత్రి వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసేందుకు నేను హిట్లర్ లాంటోని, హిట్లర్ నాకు స్ఫూర్తి, హిట్లర్ స్ఫూర్తితోటే హైడ్రా ఏర్పాటు చేసిన ఆ హైడ్రా హైదరాబాద్లో ఎట్లా డెమాలిషన్స్ చేస్తుందంటే, ఇరాన్ ఇజ్రాయెల్లో ఏ రకమైన విధ్వంసం అయితే సృష్టించబడ్డదో అదే రకమైన విధ్వంసాన్ని ఈ హైదరాబాద్లో చేస్తుందని చెప్పుకున్నాడు. దీని మీద తలంటు వడ్డినట్టుంది ఢిల్లీ నుంచి. ఆయన సొంత పార్టీ వాళ్ళే ఆయనను ఈ వ్యాఖ్యల నుంచి దూరం పెట్టి, ఇది మాకు సంబంధం లేదన్నట్టుగా. ఒకరిద్దరెవరో ముందలకొచ్చి చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి కవిత్వం వేరే, ఆ కవిభావం వేరే, ఆయన చెప్పింది వేరే, మీరు అర్థం చేసుకున్నది వేరే అని. ఆయన చెప్పింది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. హిట్లర్ నాకు స్ఫూర్తి, హిట్లర్ స్ఫూర్తితోటే హైడ్రా ఏర్పాటు చేసిన హిట్లర్ అసాసిన్ టీం లాంటిది. వాళ్ళు ఎక్కడ పోయినా ఎక్కడున్నా ఎవరిని చంపమంటే వాళ్ళని చంపేసి వస్తారు. అట్లాంటిదే హైడ్రా. నేను హైదరాబాద్లో ఇరాన్ ఇజ్రాయెల్లో ఎట్లాంటి యుద్ధంలో విధ్వంసం అయిందో అట్లాంటి విధ్వంసం చేసిన అని, డెమాలిషన్ లైక్ ఎనీథింగ్ అని గర్వంగా చెప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ దీని నుంచి దూరం పెట్టేసింది ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ లెవెల్లో కూడా దుమారం లేపేసరికి సైలెంట్ అయిపోయినారు. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపైన స్పందించి ఇది మాకు సంబంధం లేదని చెప్పిండు. ఒకసారి మీరందరూ వినాలి మహేష్ గౌడ్ ఏమన్నారు, ఎందుకు మహేష్ గౌడ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని డిజోన్ చేసిండు, ఎందుకు నాకు సంబంధం లేదన్నాడు. ఒకసారి ఆయన ఏమన్నాడు చూద్దాం. వ్యక్తిగత అభిప్రాయం, దాంట్లోకి పోదలుచుకోలేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అది ఢిల్లీలో కూడా చర్చ అయింది. ఆయన చెప్పింది ఏంటంటే వేరే కోణంలో చెప్పాను తప్ప నేను ఆ హిట్లర్ గురించి మాట్లాడింది. ఆయన వ్యక్తిగత అభిప్రాయం, దాంట్లోకి పోదలుచుకోలేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అది ఢిల్లీలో కూడా చర్చ అయింది. ఆయన చెప్పింది ఏంటంటే వేరే కోణంలో చెప్పాను తప్ప నేను ఆ హిట్లర్ గురించి మాట్లాడింది. ఆయన వ్యక్తిగత అభిప్రాయం, దాంట్లోకి పోదలుచుకోలేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అది ఢిల్లీలో కూడా చర్చ అయింది. ఈ అక్రమాలన్నింటినీ దాచిపెడుతందుకు ముఖ్యమంత్రి నానా తంటాలు పడుతున్నాడు. మంత్రివర్గ సహచరుల నుంచి సహకారం లభిస్తలేదు. మంత్రివర్గ సహచరులు అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రతి స్కామ్లో కూడా, ఈ చేస్తున్న ప్రతి చర్యలో కూడా, మీకు ఆ సింగరేణి బొగ్గు స్కామ్ అయినా, హిల్ట్ స్కామ్ అయినా, ఈ రాయదుర్గం భూముల స్కామ్ అయినా, అట్లాగే మెట్రో విషయమైనా అది ముఖ్యమంత్రి సొంతంగా డీల్ చేస్తున్నాడు. మిగతా మంత్రులకు ఎవరికి సంబంధం లేదు, మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదిస్తలేడు అని చెప్పే అభిప్రాయంతో వాళ్ళందరూ ముఖ్యమంత్రి చేస్తున్న ఈ చర్యల్ని నెత్తి మీద వేసుకుంటేందుకు సిద్ధంగా లేరు. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి ఏం చేసిండు, హడావిడిగా క్యాబినెట్ సహచరులను అందరినీ పిలిచిండు. క్యాబినెట్ మీటింగ్ అని చెప్పేసి అందరికీ పిలిచిండు. కానీ అధికారికంగా అది క్యాబినెట్ మీటింగ్ కాదు, అధికారులు లేని క్యాబినెట్ మీటింగ్. ఆ క్యాబినెట్ మీటింగ్లో మంత్రులందరితో కూర్చొని మనం పరిపాలన తక్కువ, స్కాములు ఎక్కువ చేస్తున్నాము అంటే, వాళ్ళు చెప్తలేరు పరిపాలన తక్కువ స్కామ్లు ఎక్కువ చేస్తున్నామని, కానీ బయట జనం అనుకుంటున్నారు మనం పరిపాలన తక్కువ స్కామ్లు ఎక్కువ, రైతులకు యూరియా ఇవ్వలేకపోతున్నాము, రైతులకు కరెంట్ ఇవ్వలేకపోతున్నాము,
రైతులకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాము, రైతులు వరి పండిస్తే దాన్ని కొనలేకపోతున్నాము, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాము, 6 గ్యారంటీల కింద ఇచ్చిన హామీలని ఏ ఒక్కదాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాము, రైతు బంధు ఇవ్వలేకపోతున్నాము, రైతు భరోసా అని పేరు మార్చినారు, రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాము, రైతు బీమా కట్టలేకపోయినాం, రైతు బీమాకు ప్రీమియం కట్టలేకపోయినాం. ఈ వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతే, ఎక్కడికక్కడ జర్నలిస్టులు పోతే వాళ్ళని అడుగుతున్నారు, ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ప్రజాపాలన అని చెప్పింది కదా, ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చింది కదా, వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకోవడం తప్పిస్తే వాళ్ళు ప్రజలకు చేస్తున్నది ఏం లేదు. ప్రజల ఇల్లు చక్కబెట్టడం పక్క నుంచి ప్రజల ఇళ్లను కూలుస్తున్నారు. అందుకే ఈరోజు హడావుడిగా క్యాబినెట్ సహచరులను అందరినీ పిలిచిండు. అందరూ అక్కడున్న క్యాబినెట్ సహచరులు అందరూ మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాంట్లో ఇరుక్కొని ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే హైదరాబాద్లో ఉన్న భూములకు సంబంధించి, ఖమ్మంలో ఉన్న భూములకు సంబంధించి స్కాములు చేస్తున్నాడు, ఆయన దాంట్లో ఉన్నాడు. కొండా సురేఖ గారే చెప్పిండ్రు, కొండా సురేఖ గారి కూతురు ఆమె ఏం చెప్పింది? తుపాకీ పెట్టి బెదిరించి ఆ భూములు, మంచిరేవుల దగ్గర ఉన్న భూముల విషయంలో తగాదా జరిగితే ఒక పారిశ్రామికవేత్త మీద ముఖ్యమంత్రికి సంబంధించిన మనిషి తుపాకీ గురిపెట్టి వాళ్ళని బెదిరించిండని చెప్పి ఆమెనే చెప్పింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల భాగోతం. వరుసగా ఒక స్కామ్ తర్వాత ఇంకో స్కామ్ బయటపడుతుంటే హరీష్ రావు గారు స్పందించిండు. హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. మీ స్కాములని కప్పిపుచ్చడం మీ తరం కాదు, మీరు ఎన్ని స్కాములు చేస్తే అన్ని స్కాములని బయటికి తీస్తాం, ప్రజలకు చెప్తాం, ఆధారాలతో సహా చూపిస్తామన్నారు. గురుకుల స్కూళ్ళల్లో యూనిఫామ్ల కుంభకోణం, గురుకుల స్కూళ్ళల్లో బూట్ల కుంభకోణం, గురుకుల స్కూళ్ళల్లో బెంచ్ల కుంభకోణం, బెడ్ల కుంభకోణం, అట్లాగే మంత్రి సీతక్క అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే సెల్ ఫోన్ల కుంభకోణం, ఇవన్నింటినీ కూడా ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టింది. కాంగ్రెస్ పార్టీ వణుకు పుట్టింది. ఒకసారి హరీష్ రావు గారు ఏమన్నారో చూద్దాం. 1600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఈరోజు లేదు. ఐఎమ్ సేయింగ్ విత్ అథారిటీ. నేను మా కార్మికులతో క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నా, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని మీరు చెప్తున్నారు. ఇవాళ ఆ బొగ్గు నిల్వ లేదు. మరి ఎక్కడ మాయమైంది ఆ బొగ్గు? ఎవరు అమ్ముకున్నారు ఆ బొగ్గును? బొగ్గు ఉత్పత్తి చేసినామని మీరే చెప్పిండ్రు, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, డివిడెండ్ కట్టిండ్రు, సిఎస్ఆర్ కట్టిండ్రు. మరి ఆ బొగ్గు లేదు. ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ బొగ్గు? ఏదో ఒక బొగ్గు ముక్క అంటేనేమో ఏమైనా దాయొచ్చు, ఇదే ముక్క కాదు కదా. 40 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ బొగ్గును ఏమైనా అమ్మేసిండ్రా? అమ్ముతే ఎవరు అమ్మిండ్రు? ఎవరికి అమ్మిండ్రు? ఎక్కడ పోయింది ఈ బొగ్గు? మరి 1600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఈరోజు లేదు అనే విషయం ప్రభుత్వ పెద్దలకు తెలుసా తెలియదా? బట్టి గారు సూటిగా సమాధానం చెప్పాలి. గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో గా పిల్లలకు అన్నం పెట్టే కోడిగుడ్ల మీద, ఉప్పు పప్పు మీద కూడా ఎవడన్నా పైసలు తింటారా? పాపం తగులుతుంది అన్న. 2000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మీడియాలో మాట్లాడినా. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేసిండ్రు. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు గాని, బూట్లు గాని, షూస్ గాని, టై గాని అవి 1200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు, మటన్, చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. రెండు కలిపితే 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. ఒక పక్క ప్రజల జీవితాలను నాగం చేస్తూ, రైతుల జీవితాలను నాగం చేస్తూ, విద్యార్థుల జీవితాలను నాగం చేస్తూ, నిరుద్యోగుల జీవితాలను నాగం చేస్తూ, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలను నాగం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటంటే స్కాములు చేస్తుంది. స్కాముల మీద స్కాములు చేస్తుంది. ఎక్కడ పైసలు దొరికితే అక్కడ పనులు చేస్తుంది. ఆ పనులలో పైసలు తీసుకొని గాయబైపోతుంది. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజల తరఫున మనం నిరవధికంగా, నిరంతరంగా
ప్రశ్నిస్తూ ఉండవలసిన అవసరం వచ్చింది. అందుకే బరాబర్ అడుగుదాం, అందుకే ప్రజల తరఫున నిలబడదాం, అందుకే తెలంగాణ కోసం నిలబడదాం, తెలంగాణ సమాజం కోసం నిలబడదాం, తెలంగాణ ప్రజల బాగోగుల కోసం నిలబడదాం. అందుకే ఈరోజు మన కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఆ మంత్రులనందరినీ బరాబర్ అడుగుదాం. సమస్యలపై చర్చిస్తే దాన్ని కేబినెట్ సమావేశం అంటారు. కానీ రాజకీయంగా మీ మీద వస్తున్న ఆరోపణలను, మీరు చేస్తున్న స్కామ్లను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కటిగా బయట పెడుతుంటే వణుకు పుట్టిన మీరు ఈరోజు అనధికారికంగా కేబినెట్ సహచరులతో సమావేశమై ఏం చర్చించిండ్రు? ఈ భేటీ కేబినెట్ భేటీ కాదు. ఈ భేటీ మీ స్కిన్, మీ చర్మాన్ని మీరు కాపాడు కోసం పెట్టుకున్న భేటీ. ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను మళ్ళొక్కసారి లైమ్లైట్లోకి తీసుకొచ్చి బురద జల్లి ఆ కేసులని, ఆ సిట్టులని, ఆ ఎంక్వైరీలని ఏ రకంగా వాళ్ళ మీద బురద జల్లాలను చర్చిస్తేందుకు ఈరోజు మీరు కేబినెట్ పెట్టుకున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం. సింగరేణిలో బొగ్గు స్కామ్, గురుకుల టెండర్ల స్కామ్, ఎస్బీఐ భూముల అక్రమ అమ్మకం, దోపిడీ భాగవతాలు బయటపడడంతో కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టింది. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డికి, మంత్రులకు వణుకు పుట్టింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఇంత యాక్టివ్గా ఈ రకంగా వీళ్ళ స్కాములన్నీ బయటపడడంతో ప్రభుత్వంలో వణుకు పుట్టింది. అందుకే ఈరోజు మీరు మీ కేబినెట్ మీటింగ్ పెట్టుకోలేదా? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ దందాలు, హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ భూములను అమ్ముకునే దందాలు, ప్రైవేట్ భూములను హైడ్రా పేరుతోటి, మూసీ రీజువనేషన్ పేరుతోటి ప్రైవేట్ భూములను తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే దందాలు, ఇవన్నీ బయటపడుతున్నాయి. అందుకే మంత్రులు, కేబినెట్ మొత్తం తేలుకుట్టిన దొంగల్లా ఒక్కరు కూడా మాట్లాడతలేరు. ఒక్కరు కూడా ఇవన్నీ తప్పు అని చెప్తలేరు. ఎవరిది కూడా వాళ్ళంతకు వాళ్ళు దూరం అయిపోతున్నారు. ఇంకా అసలు కాంగ్రెస్ మంత్రులు అయితే అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న దానికి మాకు సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం, మంత్రులను కూడా అడుగుదాం. మీకు కేవలం మంత్రిగా ఉండడమే ముఖ్యమా? తెలంగాణ బాగోగులు ముఖ్యం కాదా? తెలంగాణ ప్రజల బాగోగులు ముఖ్యం కాదా? బరాబర్ అడుగుదాం. రైట్, బరాబర్ అడుగుదాంలో ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు ఉంటారు. క్రాంతి కిరణ్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ స్కామ్ల గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న భూదందాల గురించి మాట్లాడదాం. ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్న సహచరులు చేస్తున్న స్కామ్ల గురించి మాట్లాడదాం. ఏ ఒక్క మంత్రి కూడా స్కామ్కు దూరంగా లేడు. ఏ ఒక్క మంత్రి కూడా దీనికి సంబంధం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ హిల్ట్ స్కామ్లు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హ్యామ్ రోడ్లని, సీతక్క గారేమో మొబైల్ ఫోన్లు, అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే మొబైల్ ఫోన్ల స్కామ్లు. ఇట్లా ఒక్కొక్క మంత్రిది ఒక్కొక్క భాగవతం ఉంది. చెప్పుకుంటూ పోతుంటే ఆ 14 మంది మంత్రులు ఉన్నారు. 14 మంది మంత్రుల మీద కూడా ఆరోపణలు వచ్చినాయి, స్కామ్ల ఆరోపణలు వచ్చినాయి.